సో హాయ్ గైస్, మనమైతే తిరుపతి నుంచి మనమైతే పాండిచ్చేరి టు మనం ఎక్కడ వెళ్తున్నామంటే కొడైకెనాల్ వెళ్తున్నాం. సో పాండిచ్చేరికి వెళ్ళాలి మనం. ఫస్ట్ పాండిచ్చేరికి వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చేసి మేము ఎక్స్ప్రెస్ అనొచ్చు. ఇది ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే స్టార్ట్ అవుతుంది తిరుపతి నుంచి. సో ఇక్కడ మనం ట్రైన్ చూస్తున్నాము. ఇది అన్నట్టు 4 o'clock ఎర్లీ మార్నింగ్ 4 o'clock డైలీ మనకు తిరుపతి నుంచి పాండిచ్చేరికి అయితే స్టార్ట్ అవుతుంది. సో మేము ఇక్కడ నుంచి కొడైకెనాల్ వెళ్తున్నాం. సో పాండిచ్చేరిలో కాకుండా పాండిచ్చేరి నుంచి కొడైకెనాల్ వెళ్ళిపోతాము. డైరెక్ట్ ట్రైన్ మాకు అవైలబుల్ లేదు. సో మేము ఇలా పాండిచ్చేరికి వెళ్ళి పాండిచ్చేరి నుంచి వెల్లిపురం స్టేషన్కి వెళ్ళి వెల్లిపురం నుంచి కొడైకెనాల్కి డైరెక్ట్ ట్రైన్స్ అనేటివి ఉన్నాయి. సో ఒకవేళ మీకు కావాలనుకుంటే మన కాచిగూడ, హైదరాబాద్ నుంచి కాచిగూడ నుంచి కూడా మనకు దిండిగల్కి డైరెక్ట్ కొడైకెనాల్ కాకుండా దిండిగల్కి ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ వ్యూస్ చూడొచ్చు. అండ్ ఇక్కడ ఏమైందంటే 3 members అసలు ఒక మెంబర్కి తెలియకుండా మేము టికెట్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక ఎంట చూడొచ్చు టీసీ వచ్చారు మేము ఎక్స్ప్రెస్లో ఉన్నప్పుడు. సో మా ముగ్గురికి తెలుసు మేము టికెట్ తీసుకున్నామని. ఇక్కడ ఉన్నవానికి తెలియదు టికెట్ తీసుకోలేమని చెప్పినాము. సో టీసీ రాగానే వాని తిప్పలు దగ్గరగా ఫుల్ 3 members డైరెక్ట్ మా దగ్గరికి వచ్చిండ్రు. మా దగ్గరికి వచ్చి టికెట్లు అయితే అడగడం జరిగింది. సో అప్పుడు అతను పడుకున్నాడు, వేరే సీట్లో పడుకునిండే. మేము టికెట్ చూపించిన తర్వాత ఆయన వచ్చి ఆ పర్సన్ని అడిగిండు. ఆ పర్సన్ టికెట్ చూపించలేకపోయిండు లేదనుకొని. అలా కొంచెం టైంపాస్ అయింది అందులో. మేము ఎక్స్ప్రెస్ ఇక్కడ వెల్లిపురానికి అయితే రీచ్ అయ్యాము. సో వెల్లిపురానికి వచ్చే వరకు మనకు 11 అయిపోయింది. సో మార్నింగ్ 4కి ఎక్కితే వెల్లిపురం నుంచి మనకు ఇంకొక ట్రైన్ అనేది ఉంది. సో ఆ వెల్లిపురం ఆఫ్టర్నూన్ 1 o'clock అనేది ఉంది కొడైకెనాల్ రోడ్కు ఉంటుంది. సో మేము దిండిగల్లో దిగిపోయినాం. అంటే 1 o'clock ఉంటే అక్కడికి వెళ్ళే వరకు మాకు నైట్ 8 అలా అయిపోయింది. సో ఇప్పుడైతే మనము వెల్లిపురం నుంచి కొడైకెనాల్కి దిండిగల్కి రీచ్ అయిపోతున్నాం. వెల్లిపురం నుంచి కొడైకెనాల్కి వెళ్ళే రూట్లో మనమైతే వ్యూ చూడొచ్చు. కంప్లీట్గా పెద్ద పెద్ద హిల్స్ ఉన్నాయి. సో హిల్స్ తాకుతూ వస్తున్నట్టు, ఆ క్లౌడ్స్ తాకుతూ వస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. సో ఈ జర్నీలో అదంతా మీరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ మేము వెల్లిపురం నుంచి దిండిగల్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ దిండిగల్లో దిగి ఇక్కడ మేము వచ్చే వరకు 6 అయిపోయింది, ఈవినింగ్ 6. సో ఇక్కడ మేము అయితే స్టే 6 అయింది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 16127. ఇది మేము వెల్లిపురం జంక్షన్లో ఎక్కితే ఇక్కడ దిండుగల్లో 6కి డ్రాప్ చేసింది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్లో, అదే ట్రైన్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనము కొడైకెనాల్ అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మనకైతే బస్సెస్ అవైలబుల్ ఉంటాయి కొడైకెనాల్ పైకి, డైరెక్ట్ కొడైకెనాల్కి వెళ్ళడానికి. సో ఇక్కడ దిగాము. మేము ఇక్కడ దిగి ఒక రూమ్ తీసుకొని నైట్ ఇక్కడ స్టే చేసి డైరెక్ట్గా ఎర్లీ మార్నింగ్ మేమైతే కొడైకెనాల్కి బస్సులో స్టార్ట్ అయ్యాము. అది మీకు చూపిస్తాను. స్టేషన్ ఇలా ఉంది. అండ్ మేము రైల్వే స్టేషన్లో ఉందామని చూసాము. కాకపోతే ఒక PNR ఉంటేనే మేము రూమ్స్ ఇస్తామని అక్కడ స్టేషన్ మాస్టర్ అన్నాడు. సో దానికి అవైలబుల్ లేదు కాబట్టి మేము బయటికి వెళ్ళి ఒక రూమ్ అయితే సెర్చ్ చేసుకున్నాము. చిన్నపాటి బీఆర్ బ్యాచ్ అయింది మాకైతే. ఇలా ముగ్గురాలే. ప్రకాష్ లాడ్జ్ అని చూపించాను కదా, అదే అన్నమాట. అంతా అక్కడ మేము స్టే చేసి, అంటే బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంది.
సో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ మేమైతే కొడైకెనాల్కి స్టార్ట్ అయ్యే బస్ దగ్గరికి అయితే వెళ్ళి సో మా జర్నీని అయితే స్టార్ట్ చేసుకున్నాం. సో కొడైకెనాల్కి ఎర్లీ మార్నింగ్ 5:30, 6 o'clockకి స్టార్ట్ చేసాం. చూస్తున్నారు కదా, మనమైతే కొడైకెనాల్కి వచ్చేసాము. ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ గైడ్ ఛానల్. సో మనం వచ్చేసి ఈరోజు ఈ కొడైకెనాల్కి అయితే రావడం జరిగింది. సో ఈ కొడైకెనాల్లో ఎలాంటి ప్లేస్లు Day 1, 2 days 1 nightలో ఎన్ని ప్లేసులు మనం కవర్ చేయవచ్చు, ఎలాంటి ప్లేసులు కవర్ చేయాలి, ఇవన్నీ మనం ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం. అలాగే ఒకసారి ఇదిగో బ్యాక్ సైడ్లో వన్స్ వ్యూ చూడండి ఎట్లుందో కొడైకెనాల్. ఇందాక వచ్చాము, ఇక్కడ హోటల్కి వచ్చాము. చాలా అంటే మొత్తం బ్రోకరేజ్లా ప్యాకేజీ యూజ్ చేసుకున్నాం మేము. అంటే 1 dayలో కొన్ని ప్లేసెస్ కవర్ చేయలే, అండ్ మరో కొన్ని డేస్లో కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయలే. సో మేము వచ్చేసి ఇక్కడ 2 days 1 night, అంటే ఈరోజు డే టైం అండ్ ఈరోజు నైట్ టైం ఇక్కడే ఉంటాం, అండ్ రేపు డే టైం ఇక్కడ ఉండి కొన్ని ప్లేసెస్ విజిట్ చేసి ఈవినింగ్ టైంలో మేమైతే కొడైకెనాల్ రోడ్కి అయితే రీచ్ అవుతాం. సో మోస్ట్లీ మనకు ఎలా అంటే రెంటల్స్ వెహికల్స్ తీసుకొని వస్తే బెటర్ అన్నట్టు. రూమ్ రెంట్ వచ్చేసి 800, ఓకే. ఇంకా మీకు కావాలంటే 1000 పైన కూడా ఉన్నాయి. సో మేము తీసుకున్నది 1 day నైట్కి 800 అన్నట్టు. సో రూమ్ కూడా బాగానే ఉంది, అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగానే కనిపిస్తుంది. చూస్తారు అండ్ బ్యాక్ సైడ్లో అది వ్యూ కొండ. ఇక్కడ కొడైకెనాల్లో మనమైతే డైరెక్ట్గా దిగగానే మనకు చాలామంది అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. సో మేము అందులో ఒకటి చూజ్ చేసుకున్నాం. ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో ఈ మొత్తం కలిపి మనము 1 dayలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ 500 years old ట్రీ, ఇవి 4 pillar rocks ఇవి ఏవైతే ఉన్నాయో ఇక్కడిది, అండ్ ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న టోటల్ కలిపి మాకు సపరేట్గా ఒక వెహికల్ మాట్లాడుకున్నాము. 1 dayకి 1500 అన్నమాట. సో 1 dayలో ఇవన్నీ అయితే వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు గైడ్ చేస్తారు మనకి. సో ఇది చూడడం అనేది జరిగింది 1 dayలో. స్పెసిఫిక్గా మనకి కార్ ఇచ్చి మనల్ని చూడడానికి మన వెంట ఒక పర్సన్ వస్తారు, కార్ వాళ్ళది. స్పెసిఫిక్గా ఒక్క ప్లేస్ దగ్గర ఇంత టైం స్పెండ్ చేయాలని అయితే ఉండదు. ఇలా మనము ఇండివిజువల్ మనం ఇట్లా డైరెక్ట్గా ఒక వెహికల్ మాట్లాడుకున్నప్పుడు, ఒకవేళ కాంబినేషన్లో పంపించినప్పుడు మనం ఏంటంటే వాళ్ళు 1/2 hour 40 minutes ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఇస్తారు. సో మీకు అట్లా నచ్చక మేమే కార్ మాట్లాడుకుని పోయాం. అండ్ సెకండ్ డే ఏదైతే ఉందో, సెకండ్ డే రోజు మాకు ఇక్కడ మిడిల్లో ఉంది వట్టకనాల్ వాటర్ ఫాల్స్ కానీ, ఓకే, పంబార్ ఫాల్స్ కానీ, ఈ మిడిల్లో ఉన్నది ఒక్కటి మాత్రమే, ఓకే. కంప్లీట్గా ఆ చార్ట్ మొత్తము Day 2లో మేమైతే కంప్లీట్ చేయడానికి చూజ్ చేసుకున్నాము. కంప్లీట్గా ఇక్కడ కొడైకెనాల్లో అన్ని ప్లేసులు చూడాలంటే మినిమం 3 to 4 days ఉంటేనే మనమైతే కంప్లీట్గా చూడొచ్చని వాళ్ళైతే చెప్పారు. సో మా అంత టైం లేక మేము 2 days ఉంటాం. 2 daysలో బెస్ట్ మాత్రమే చూస్తామంటే వాళ్ళు వీటిలో ఏది చూజ్ చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్తే మేము ఇవి చూజ్ చేసుకోవడం జరిగింది. సో Day 1లో ఫస్ట్ చూపించాను కదా అవి, అండ్ Day 2లో ఈ మిడిల్లో ఉన్న చార్ట్ మాత్రమే చూపిస్తాము. సో ఇది వింటర్ సీజన్ కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇల్లు చూపిస్తున్నారు. ఒకవేళ సీజనబుల్ అయితే మార్నింగ్ 8 to 2 PM వరకు ఒకటంట, ఒక స్లాట్ అంట. 2 నుంచి ఈవినింగ్ వరకు ఒక స్లాట్ అలా చూపిస్తారంట. సో మా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ వన్ చూసేది కోకర్స్ వాక్ వ్యూ అన్నమాట. సో దీంట్లో చూద్దాం. మా పుట్టగాలు అయితే దిగిండ్రు. దిస్ ఈస్ కోకర్స్ వాక్. చూసినాంపా. సో ఇక్కడ లోపలికి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇండివిజువల్గా. మా వంత పైసలు లేవు. నాకైతే టికెట్లు ఇచ్చారు, 120 రూపాయలు తీసుకున్నారు, ఒక్కనికి 50 రూపాయలు అంట. రాన్రా ఇంట్లో కూర్చోకుండా రాన్రా మాలాక. ఇగో ఇన్ని వేసుకొచ్చినాం అట్లే, ఇగో ఇది ఎట్టో కనిపించేటోని రాన్రా అంటే గుంజుకొచ్చినాం. మీరు కూడా రాండి, ఎంజాయ్ చేయండి. పెళ్లిలు అయినాక ఎవరు రారా బాయ్, ఇప్పుడు వచ్చి ఎంజాయ్ చేయండి రా. గర్ల్ ఫ్రెండ్స్ ఏమైనా కొనాలంటే కమ్మలు అయితే చూసుకోండి, కమ్మలు బొమ్మలు స్టార్ట్ అవుతుంది. కమ్మలు బొమ్మలు ఉన్నాయి కానీ కమ్మలు వ్యూ ముందర అయితే సూపర్ ఉంటుంది. చూపిస్తాము.
ఇక్కడైతే కంప్లీట్గా ఫాగ్ అయితే వచ్చేసింది. కంప్లీట్ అసలు కింద కొంచెం వ్యూ కూడా మనకైతే కనిపించడం లేదు. పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఏదో ఉంది, సౌండ్స్ వస్తున్నాయి, కాకపోతే ఏ వ్యూ అయితే మనకైతే కనిపించడం లేదు. ఫాగ్ చూడండి ఎంత బాగుందో. ఇది వింటర్ సీజన్ అండ్ యాక్చువల్గా ఇది సమ్మర్ సీజన్లో ఎక్కువ డిమాండ్ ఉంటుందంట. పొగమంచు వింటర్ సీజన్ విజిట్ చేయాలనుకుంటే చేయండి, మస్తు ఉంది వ్యూ అయితే. చూస్తున్నారు కదా. కంప్లీట్ ఇక్కడ టాయ్స్ అనేవి ఉన్నాయి. ఇదైతే 500 years old tree కాదు, జస్ట్ 100 years old tree. వ్యూ బాగుంది, నైస్ వ్యూ. ఇక్కడ పిటగుళ్ళు అవన్నీ అంటే కనిపించేవి పిటగుళ్ళు. ఇలా ట్రిప్కి వచ్చింది. అయితే ఇక్కడ కాకర్స్ వాక్స్లో ఏం చేయాలంటే జస్ట్ మనం ఇట్లా వాక్ చేస్తూ చూస్తూ వెళ్ళిపోవాలి. యాక్చువల్గా లెఫ్ట్ సైడ్లో మొత్తం వ్యూ కనిపిస్తుంటే కింద లోయలాగా. సో ఎక్కువ ఫాగ్ ఉండడం వల్ల ఆ లోయ వ్యూ అనేది కనిపించడం లేదు మనకు, కంప్లీట్గా ఫాగ్తో కప్పబడింది. సో అలా నడుచుకుంటూ కంప్లీట్గా వెళ్ళిపోవాలి. మా ఫ్రెండ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు వీడియోలో. వ్యూ కనిపించింటే కొంచెం బాగుండే, కాకపోతే ఈ రోజు అయితే ఎక్కువ ఫాగ్ ఉండడం వల్ల మేమైతే వ్యూని అయితే మిస్ అవుతున్నాం. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ చర్చ్ అన్నమాట. సెకండ్ ప్లేస్ వచ్చేసి చర్చ్ చూడండి ఎత్తుందో. என் அமைதியை உங்களுக்கு அளிக்கிறேன் என்று ஒரு திருத்தூதர்களுக்கு மொழிந்தீரே. எங்கள் பாவங்களை பலவீனங்களை குற்றங்களையும் உமது திருவாவையின் நம்பிக்கையை கண்டும் எங்கள் குடும்பங்களுக்கும் எங்கள் பங்கிருக்கும் அமைதி ஒற்றுமை. జస్ట్ సెకండ్స్ లోనే ఫాగ్ అనేది పోతుంది. ఇప్పుడు చూడండి ఫాగ్ అనేది లేదు. సో కంప్లీట్ చర్చ్ అన్నట్టు ఇది. दूसरा दुकान में चॉकलेट में डिस्काउंट नहीं. ओके, इधर डिस्काउंट आता है. हाँ, इधर 20 गाड़ी अदर साइड में रोज दे दिया. अदर गेस्ट दे दिया. हरा मालिक फ्रेंड दुकान हो गया. చాక్లెట్ షాపింగ్ అయితే వచ్చినాము. సో ఇక్కడ రేట్లో 50% డిస్కౌంట్ ఉంటుంది, హై క్వాలిటీ అంట. ఇక్కడ చూస్తున్నాం కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ చాక్లెట్ 50% డిస్కౌంట్, హై క్వాలిటీ అంట. మామూలు కొంటున్నారు. Say to hi. Super chocolates. ఇక్కడ ఉన్న షాప్లన్నీ అవే. స్వీట్ చాక్లెట్ షాపింగ్ అన్నట్టు ఇది మొత్తము. క్వాలిటీ ఫుల్ ఉందంట. మామూలు పర్చేజ్ చేస్తుంటారు, తింటుంటారు కానీ కొంటలేరు కొడుకులు. பதில் சொல்ல முடியல. எப்ப பார்த்தாலும் இதே தான் கேக்குறேன், இதே தான் பதில் சொல்றேன். அதனால இந்த தடவை நீ கேக்குறியோ அட்வான்ஸா దాని పక్కన డోర్ ఓపెన్ చేసాను. అడ్వాన్స్ దివాలి. Support for you guys. See their waterfalls. China waterfalls. Some view అన్నమాట ఇక్కడ చూడండి.
గ్రీన్ వాలీ థర్డ్ వన్. చూసామన్నా లోపల పోయే చూసావా దా. This is for shopping. Full of fog. Either golf. Yeah. इधर वो एक नंबर पे 5 lakhs. एक नंबर. या मेंबरशिप. ओके. फॉग जास्ती. हाँ. This is Pillar Rocks. Pillar Rocks అన్నట్టు. So we are entering into Pillar Rocks. 4th position is Pillar Rocks. Many people came here to visit the Kodaikanal Pillar Rocks. Oh, these are the elephants. This is Pillar Rocks. Okay. సో ఇక్కడ ఈ పిల్లర్ రాక్స్లో ఇందాక వచ్చినప్పుడు ఫుల్ ఫాగ్ అనేది ఉండే, ఇప్పుడైతే వెళ్ళిపోయింది. చూడండి ఇప్పుడు క్లియర్గా ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం తిరిగి వ్యూ అయితే చూడొచ్చు. చిన్న కింద వాటర్ ఫాల్స్ అనేటివి వెళ్తూ ఉంటాయి. వ్యూ అయితే చూడొచ్చు. ఇందాక మనం వస్తుంటే ఎలాంటి ఫాగ్ లేదు. ఇప్పుడు చూడండి కొంచెం యువతలకి దాటగానే ఫుల్ ఫాగ్ అనేది వచ్చేసింది. సో పక్కల ట్రీస్ ఉన్నాయి, మనుషులు ఉన్నది కూడా కనిపించడం లేదు. కంప్లీట్ ఫుల్ ఎంజాయ్లో ఉన్నారు మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ రాక్స్ దగ్గర. అండ్ యాక్చువల్గా ఇక్కడ నుంచి పిల్లర్ రాక్స్ అనేటివి సాలిడ్గా మనకు కనిపిస్తాయి. ఎక్కువ ఫాగ్ ఉండడం వల్ల కూడా మాకు ఇక్కడ ఇవి కూడా కనిపించలేదు. అండ్ ఫస్ట్ కాకర్స్ వాక్ దగ్గర మాకు వ్యూ కనిపించలేదు, అంతా మొత్తము ఫాగే కప్పేసింది. కాకపోతే ఇక ఫాగ్లో మేమైతే చిల్గా ఎంజాయ్ చేస్తున్నాము. ఓకే చూడండి ఫుల్ చిల్ మూడ్. ఇప్పుడైతే మనము గుణా కేవ్ చూస్తున్నాం. సో మనం మంజుమల్ బాయ్స్ మూవీస్ అయితే చూసాం కదా మూవీ. సో ఆ మూవీలో గుణా కేవ్స్ సుభాష్ లోయలో వాడి అవుతుంది కదా సీన్. సో అదైతే ఇక్కడే చూడండి గుణా కేవ్స్. ఇక్కడైతే ఫుల్ ఫాగ్ ఉంది ఇక్కడ కూడా. ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది కదా, సో ముందుకు వెళ్తుంటే చూడండి ఫుల్ వచ్చేస్తుంది. ఇక్కడైతే ఫాగ్ అయితే ఫుల్గా వచ్చేసింది. జస్ట్ సెకండ్స్లోనే ఎక్కువగా వస్తుంది, ఒకసారి పోతుంది. సో చూడండి పబ్లిక్స్ లోపల నుంచి వస్తూనే ఉన్నారు, సో బయట నుంచి కూడా వెళ్తూనే ఉన్నారు. సో ఫస్ట్ టైం చూస్తున్నాం కదా, సో మేము కూడా ఎగ్జైట్మెంట్తో లోపలికి అయితే వెళ్తున్నాం. ఇంకెంత లోపలికి ఉందో తెలియదు. అండ్ వన్ సైడ్ భయం అవుతుంది, ఎందుకంటే మూవీలో చూపించినట్టు ఎప్పుడు ఎక్కడ ఏం ఉందో తెలియదు కదా. సో ఫస్ట్ టైం వెళ్తున్నాం, సో నిదానంగా వెళ్తున్నాం. ఫాగ్లో పక్కల మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఫుల్గా. ఎటు వెళ్ళాలో తెలియదు, ఎటు చూసినా పబ్లిక్ అయితే ఉన్నారు. ఏ సైడ్ వెళ్ళాలో కూడా తెలియట్లేదు. సో అలా మేమైతే లోపలికి వెళ్తున్నాము. వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది. మేబీ వ్యూ ఫాగ్ లేకుంటే ఇంకా కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. బాయ్నా.
సో మీరు చూస్తే నా సైడ్ నా వెనకాల కానీ ఓకే కంప్లీట్గా ఫాగ్తో చూడొచ్చు. సైడ్లో ఉన్న పర్సన్ కూడా మనకైతే కనిపించడం లేదు. ఎగ్జైట్మెంట్ అయితే ఇంకా ఫుల్గా ఉంది. గుణా కేవ్స్లో 500 years ఓల్డ్ ట్రీ అని చెప్పాం కదా మనం ఇందాక. సో అది ఇదే అన్నమాట. ఇక్కడ చూడండి ఎక్కువ వేర్లు తేలినటువంటి ఒక చెట్టు ఉంటుంది. సో ఇక్కడ అది ఎక్కువ ఫేమస్ అంటే అదే అన్నమాట. సో ఆ వేర్లను చూసినా చెట్టును చూసినా అని గుణా కేవ్స్ అని ప్రతి ఒక్కరు ఐడెంటిఫై చేస్తారు. సో అది ఇదే అన్నమాట. కంప్లీట్గా వేర్లే కనిపిస్తాయి మనకు. ఓకేనా, ఆ చెట్టు ఎలా నిల్చుందో కూడా మనము తెలియదు, ఒక గడ్డ పైన ఉంటుంది. సో చూడొచ్చు మనం ఇక్కడ అందరు ఫోటోలు దిగడానికి దాని పైకి ఎక్కుతున్నారు. ఓకే, కొందరు కింద పడుతున్నారు ఎందుకంటే ఫాగ్ ఉంది అండ్ కంప్లీట్గా జారుతున్నాయి కాళ్ళు. చూడొచ్చు. అండ్ అటువైపు జాలి ఉంది. సో అక్కడైతే మనకైతే అలో లేదు. అప్పటి నుంచి కంప్లీట్గా మనకైతే క్లోజ్ చేసేసారు. అది అక్కడ ఎవరు అనుమతి లేదు, లోపలికి వెళ్ళడానికి అయితే చాయిస్ ఉండదు. సో ఇక్కడనే తిరిగి బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. పక్కనే మనకు పోలీసు వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే వాళ్ళు ఎక్కడైతే వెళ్ళొద్దో అక్కడ వెళ్తే వద్దని చెప్తారు. సో ఇది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి మనకు పైకి వెళ్ళడానికి కూడా రూట్ ఉంది. అంటే కొద్ది దూరం వరకే వెళ్ళొచ్చు. అండ్ కొన్ని ప్లేసెస్లో జాలీస్ అంటే కవర్ చేశారు, కొన్ని ఈ విధంగా జాలీస్ వేసి. ఎందుకంటే మేబీ ఏమన్నా ఇట్లా హోల్స్ లాగా అంటే లోపలికి వెళ్ళే మార్గాలు కూడా ఉన్నాయేమో తెలియదు. సో ఆ సినిమాలో చూపించినట్టు సో మనకైతే అవి క్లోజ్ చేయడం అనేది జరిగింది. సో అటు మీటి నుంచి జాగ్రత్తగా అయితే వెళ్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా వెట్గా అయితే ఉంది ప్లేస్ మొత్తము. సో కాళ్ళు పెడితే జారిపోతున్నాం కూడా. సో జాగ్రత్తగా వెళ్ళాలి. మేము అలాగే వెళ్ళాం. సో ఇది ఎండ్ పాయింట్ అన్నమాట. సో మనం పైకి వెళ్ళొచ్చు. పైకి వెళ్ళి దాని నుంచి కిందికి చూడొచ్చు. కంప్లీట్గా లోయ ఉంది. కిందికి కంప్లీట్ లోయ అనేది ఉంది. ఇక్కడ మీకు చూపిస్తాను ఉండండి. ఇక్కడ చూడండి, కిందికి చూస్తే కంప్లీట్ లోయ, అసలు ఏం కనిపించలేదు. ఫుల్గా ఫాగ్ ఎయిర్ అనేది ఫుల్గా వస్తుంది, మనకు ముఖానికి తాకుతుంది అది అనేది. గుణా కేవ్స్ విజిట్ అయితే అయిపోయింది. సో మేము ఇక్కడ నుంచి అండ్ నెక్స్ట్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాలని నిదానంగా వెళ్తున్నాం. యాక్చువల్గా ఈ గుణా కేవ్స్ దగ్గరనే మనం 2-3 పాయింట్స్ని అంటే 2-3 వ్యూస్ అయితే మనమైతే కంప్లీట్ చేయొచ్చు. కాకపోతే ఒక సైడ్ ఏమో నో ఎంట్రీ బోర్డు ఉంది. సో అక్కడనే పోలీసు వాళ్ళు ఉన్నారని ఇందాక చెప్పాను సార్ కదా, అక్కడైతే ఎంట్రీ లేదు. సో పైనుంచే చూడాలి వ్యూని. కాకపోతే ఇక్కడ ఫాగ్ ఉండడం వల్ల అది వ్యూ అయితే ఏం కనిపించడం లేదు, వెళ్ళడానికి అయితే అలో లేదని చెప్పారు. సో అందరు ఇలా ఫోటోలు అయితే దిగుతున్నారు వ్యూ బాగుంది కాబట్టి. అండ్ ఇంకో సైడ్ ఏదో మాకు తెలియట్లేదు, అక్కడ ఫుల్ ఫాగ్ ఉంది కాబట్టి ఎక్కడ వెళ్ళడానికి రావట్లేదు. సో పోలీసు వాళ్ళని అడిగినా ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. సో వాళ్ళకు వేరే వాళ్ళని అడిగినని చెప్పట్లేదు, తెలియదు అంటుంటారు. సో మేబీ ఫాగ్ ఉండడం వల్ల ఎవరికి తెలియదేమో. మాకైతే ఎంట వచ్చిన కార్ డ్రైవర్ అయితే వేరే 3 ప్లేసెస్ కవర్ చేయొచ్చు ఈయనే అని చెప్పాడు. సో మాకైతే మిస్ అయ్యాము, అవి మాకు తెలియదు. సో గాయస్ నెక్స్ట్ వచ్చేసి పిన్ ఫారెస్ట్ అన్నమాట. సో పిన్ ఫారెస్ట్ అంటే ఏంటంటే కంప్లీట్గా పిన్ ఆర్ పైన్ ఫారెస్ట్ అని అంటారు. సో కంప్లీట్గా చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు. జస్ట్ ఇక్కడ చెట్లు మాత్రమే ఉంటాయి. అదే విజిటింగ్ పాయింట్ అన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఫాగ్ అనేది ఇక్కడ లేదు. సో ఇక్కడ ఫారెస్ట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఒక బోర్డులో ఉంది. సో చదువుకోవాలనుకుంటే చదువుకోండి. అండ్ ఇప్పుడు ఫాగ్ అనేది లేదు కదా. సో ఫ్యూ సెకండ్స్లో అది ఎంత హెవీగా వస్తుందంటే మీరు కాసేపు ఉంటే వీడియోలో చూడొచ్చు. ఫుల్గా ఉంది, ఎక్కువ ఫాగ్ వస్తుంది. అంటే సమ్టైమ్స్ వస్తుంది, సమ్టైమ్స్ వెళ్ళిపోతుంది. అంతే స్పీడ్గా వెళ్ళిపోతుంది, అంతే స్పీడ్గా వస్తుంది. సో కంప్లీట్గా ఒక్కలాగానే ఉండట్లేదు. ఇప్పుడైతే ఇక్కడ పాయింట్స్ బాగున్నాయి. విజిటింగ్ ప్లేస్ అయితే బాగుంది. చూడొచ్చు ఇక్కడ పబ్లిక్ ఎక్కువ లేరు, కాకపోతే వస్తున్నారు ఇంకా. సో ఇందాక చెప్పాను కదా మీకు ఫాగ్ వస్తుంది చూపిస్తానని. చూడండి హెవీగా ఫాగ్ అయితే ఒకేసారి రావడం జరుగుతుంది కంప్లీట్గా. సో వీడియోలో అంత క్లియర్గా తెలియట్లేదు, కాకపోతే అక్కడ
అక్కడ ఉన్న వాళ్ళకైతే స్పాట్గా ఒకేసారి తెలుస్తుంది. మీరు కూడా కొద్దిగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ పైన ఫాగ్ అయితే రావడం జరుగుతుంది. కంప్లీట్గా పక్కన ఉన్న వాళ్ళు కూడా కనిపించడం లేదు. ఇక్కడ కూడా సేమ్ గుణా కేవ్స్ దగ్గర ఎలా వచ్చిందో అలాగే చూడండి, నా చుట్టూ చూడండి, ఇప్పుడే ఫాగ్ అనేది రావడం జరుగుతుంది కంప్లీట్గా. అండ్ ఇక్కడ నా పక్కనే వెహికల్స్ అనేటివి పార్క్ చేసి పెట్టారు. అంటే కాన్స్టెంట్గా ఉండకుండా వచ్చి వచ్చి వెళ్తూ ఉంటుంది ఫాగ్ అయితే. సో వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు మ్యాక్సిమం. 4 o'clock गेट क्लोज करता है, पार्स गेट. इधर ओरिजिनल सूसे पॉइंट, अदर नहीं, इधर था ओरिजिनल. इधर कामोड हो गया, मर गया जास्ती. हाइट जास्ती 7,008 हो गया. మంజుమల్ బాయ్స్, मंजुमल्स नहीं मुना. దిస్ ఈస్ మోయర్ పాయింట్. ఓకే, నెక్స్ట్ విజిట్ ఈస్ మోయర్ పాయింట్. చూడొచ్చు మొత్తం ఫాగ్ అన్నమాట, కంప్లీట్ ఫాగ్. అసలు మన పక్కలో ఎవరున్నారో కూడా కనిపించదు. ఇప్పుడు కొంచెం ఇటు నేను వెళ్ళే రూట్లో తక్కువ ఉంది కాబట్టి ఇటు వెళ్తున్నా. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదిగో అస్సలు ఏం కనిపించదు మనకు. వచ్చింది అన్నట్టు. సిగ్నల్ కిందకి బాయ్. ఇది మోయర్ పాయింట్ అన్నట్టు. సో ఇక్కడ మనం ఇది హైయెస్ట్ ప్లేస్ మనకు కొడైకెనాల్లో. సో ఎక్కువ ఫాగ్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఎక్కువ ఫాగ్ ఉంటుంది చూడండి. కొన్ని చెట్లు ఉన్నాయి, కనీసం చెట్లని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. ఎంటైగా చూడండి, ఎంట ఒక ట్రీ ఉంది, కనీసం అది కూడా కనిపించట్లేదు. అండ్ ఇక్కడ ట్రీస్ పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇందాక చూపించాను కదా, ఇక్కడ నా బ్యాక్ సైడ్లో కొన్ని ట్రీస్ ఉన్నాయి పెద్దవి, కానీ అవి కూడా మనకైతే కనిపిస్తుంది ఫుల్. అండ్ ఇక్కడ మేజర్ ప్రాబ్లం మేము ఫేస్ చేస్తున్నామంటే, ఇక్కడ ఉన్న వాళ్ళకు తమిళ్ ఒకటే వస్తుంది, హిందీ ఇంగ్లీష్ వస్తలేదు. మాకు హిందీ ఇంగ్లీష్ ఓకే, హిందీ ఇంగ్లీష్ కొంచెము, తెలుగు వస్తుంది. వాళ్ళకి వేరే లాంగ్వేజ్లు వస్తలేవు. ఫుల్ అందరం మూగోళం అయిపోతున్నాం. చూసారా, మన రానా బాహుబలిలో ఆ నుంచి ఇక్కడికి తీసుకొచ్చిండ్రు దీన్ని. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటిది అప్పర్ లేక్ వ్యూ పాయింట్ అన్నమాట. సో ఇది మనము పైనుంచి చూస్తేనే అంతా కవర్ చేయగలుగుతాం. సో కిందికి అయితే వెళ్ళలేము, వెళ్ళొచ్చు, కాకపోతే వెళ్ళితే ఒక ప్లేస్ అనేది చూడలేము. పైనుంచి చూస్తే కంప్లీట్గా ఆ వ్యూ మొత్తం అయితే చూడొచ్చు. అక్కడ నుంచి ఫాగ్ కూడా మనం బ్యాక్ సైడ్లో చూస్తాం కదా, అప్పర్ లేక్ పాయింట్ అన్నట్టు. కంప్లీట్ మనకు వ్యూ పాయింట్ అయితే చూడొచ్చు ఇక్కడ. పిల్లలకి నేను ఎర్లీ మార్నింగ్ రావడం జరిగింది. సో రోజు కూడా ఇది సన్ లైట్ లేదు, కానీ ఇప్పుడు వచ్చింది. ఇది ఒక్క ప్లేస్ మార్నింగ్ నుంచి అసలు లేనే సన్ లైట్, ఇప్పుడు ఉంది. అండ్ నిన్న డే 1 కంప్లీట్ ఉంది. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఈ రోజు అయితే సెకండ్ డే అన్నమాట. సో నిన్న మనకు చూపించినట్టు ప్లేస్లు అయితే కవర్ అయిపోయాయి మొత్తము. సో ఈ రోజు అయితే మనం సెకండ్ డే అన్నట్టు నైట్ మేము స్టే చేసాం, కంప్లీట్ అయిపోయింది. అండ్ రూమ్స్ చెక్అవుట్ చేసి మేమైతే ఎక్కడైతే మేము వ్యాన్ మాట్లాడుకున్నామో రెంట్గా, సో అక్కడికి అయితే మేము మా లగేజ్తో సహా తీసుకొని వచ్చేసాం. సో లగేజ్ అక్కడ వాళ్ళ ఆఫీస్లో అక్కడ పెట్టి నెక్స్ట్ ఈరోజు లాస్ట్ విజిట్ చేయాల్సినటువంటి ప్లేసెస్ని కవర్ చేయాలని మేమైతే కంప్లీట్గా వచ్చేస్తున్నాం. చూడొచ్చు ఇక్కడ ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నాం. సెకండ్ డే కూడా ఎగ్జైట్మెంట్తో. అండ్ ఒక బెస్ట్ ఇక్కడ మాకు హెల్ప్ఫుల్ ఏమైందంటే, సెకండ్ డే రోజు అంతగా ఫాగ్ అనేది మనకు కనిపించలేదు. ఓకే, నిన్న మార్నింగ్ టైంలో ఏదైతే ఎక్కువ ఫాగ్ చూసామో అది డే 2లో మనకు ఎర్లీ మార్నింగ్లో అయితే ఫాగ్ అనేది కనిపించలేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, బెటర్గా కొంచెం వ్యూ అనేది మేము ఎక్స్ప్లోర్ చేయగలిగాము, చూడగలిగాము. అసలు మేఘాలు మన కింద ఉన్నట్టున్నాయి చూడండి. ఆ మేఘాలు చూడు మన కింద ఉన్నట్టు లేవు. అవురా, మన కిందనే ఉన్నాయి. ఇంత ఇట్లున్నాం మనం.
ఒకవేళ మాకు కొంచెం అమౌంట్ ఖర్చు అయినా సరే ఓకే, మేము ఒక విలేజ్లో ఒక రూమ్స్ కానీ ఒక విలేజ్లో ఒక ఇల్లుని కానీ కంప్లీట్గా రెంట్ తీసుకొని ఉండగలుగుతామంటే పాంబార్ విలేజ్ అనేది బెస్ట్ ప్లేస్ అన్నమాట. ఓకే, క్యాంప్ ఫైర్ కూడా మీరైతే పెట్టుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అలా కాదంటే ఒక స్పెసిఫిక్గా మీరు కంప్లీట్గా ఒక ప్యాకేజ్ అయితే మాట్లాడుకోవచ్చు. దానికి 8,000 9,000 ఓకేనా, డిఫరెంట్గా ఉంటుంది. సో అది మీరు మాట్లాడుకొని తగ్గించుకొని కంప్లీట్గా అంటే వాళ్ళే తోలుకెళ్తారు, వాళ్ళే తీసుకొస్తారు, కంప్లీట్గా చూపిస్తారు, మిమ్మల్ని డ్రాప్ చేస్తారు. అలా ప్యాకేజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు మాట్లాడుకోవాలంటే అట్లా మాట్లాడుకోవచ్చు. వాళ్ళే రూమ్స్ని కూడా అలౌట్ చేస్తారు, ఫుడ్ వాళ్ళే ఇస్తారు. కంప్లీట్గా మాట్లాడుకుంటామంటే అట్లా మాట్లాడుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది ఒక చిన్న వాటర్ ఫాల్ అన్నమాట. ఇక్కడ మనం విలేజ్లను చూడొచ్చు, అన్నీ ఒకదానిపైన ఒకటి ఉన్నట్టుగానే ఉంటాయి. సో కంప్లీట్గా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. గైస్ సో ఇక్కడైతే నేనైతే కెమెరాని పట్టుకొని సో వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. చూడండి, మీరు చూడొచ్చు విజువల్స్. అండ్ బాగుంది, ఎక్కువ లోతు లేదు, వాటర్ ఫ్లో కూడా చాలా తక్కువగా ఉంది. సో ఈజీగా మనమైతే వెళ్ళొచ్చు. చూడొచ్చు ఇక నా బ్యాక్ సైడ్లో వాటర్ ఫాల్స్ అండ్ ఇటు సైడ్ కొద్దిగా లోతు ఉంది. సో నేనైతే నేనున్నటువంటి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రూట్లో వెళ్తున్నాను. అక్కడైతే ఫ్రీగా అంటే అంత లోతుగా లేదు, ఫోటోలు అయితే దిగొచ్చు, దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మనం ఇప్పుడు మౌంటైన్ వ్యూ ప్లేస్కి అయితే వెళ్తున్నాం, డాల్ఫిన్ నోస్. ఇక్కడ ఇప్పుడు వెళ్ళే రూట్లో మనం త్రీ ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చు ఒకేసారి. అండ్ కొంచెం ట్రెక్కింగ్ కూడా ఉంటుంది, నేను చూపిస్తాను. అండ్ రోడ్ చూడండి, లెఫ్ట్ సైడ్లో కంప్లీట్ లోయ ఉందన్నమాట, కంప్లీట్ లోయ. అండ్ ఇందులోనే మనకు వెళ్ళే వెహికల్స్ వస్తున్నాయి అండ్ రిటర్న్ ఆపోజిట్లో వెహికల్స్ కూడా వస్తున్నాయి. మీకు చూపిస్తాను చూడండి, వెహికల్స్ కూడా స్పీడ్గా తీస్తున్నారు వాళ్ళు. చూడండి రైట్ సైడ్లో వెహికల్ ఆగి ఉంది కదా, అండ్ వచ్చే వెహికల్స్ కూడా ఇదే రూట్లో వస్తున్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్లో కంప్లీట్గా లోయ ఉంది. వ్యూ అయితే మీరు చూడొచ్చు ఈ విధంగా. సో మనం ఈ రూట్లో ఏం చెప్పానుగా, డాల్ఫిన్ నోస్ కానీ ఓకే, మౌంటైన్ వ్యూ కానీ ఓకే, ఎకో పార్క్ అనేటివి కంప్లీట్ చేస్తాము. సో ట్రెక్కింగ్ కూడా ఎలా ఉంటుంది ఓకే, ట్రెక్కింగ్ అంటే మనం స్టెప్స్ ఎక్కాలా లేకపోతే నడుస్తూ వెళ్ళాలా, ఏమన్నా రాళ్ళు ఓకే స్టోన్స్ ఏమన్నా పెద్దవి ఎక్కాలా అనేది చూద్దాం. మేము కూడా ఫస్ట్ టైం పోతున్నాం కదా. సో రూట్ అయితే అస్సలు బాగాలేదు. సో వీడియో చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే మనం నడిచే ప్లేస్లో కాళ్ళు మడకబడే ప్రాబ్లం కూడా ఉంది. సో అలా ఉందన్నట్టు రోడ్డు. సో మీకు చూపిస్తాను, వెయిట్. చెప్పులు తెచ్చుకున్నాం మేము. యా ఏంటో మా ఓటు చినిగిపోయిన బట్టలు వేసుకున్నాడు. అవి ఓనికిడ ఆ రూమ్లో ఎవరు పెద్ద ఆయన ఏంటి అవి వేసుకొచ్చుకున్నాడు, కొత్త ఉంటాయని. అరే నేను ముందర పోతే మీరు అందరు పడతారు రా, వీడియోలు ఉండాలి అనుకుంటే ఆగుండి. అరుణ్ గారు పడ్డాడు, దొంగరా కొడుకులు నేను నాకు అనిపిస్తే మాత్రం వాళ్ళకి కరియకొని. వాడ లాస్ట్కి వచ్చేటోడు అయితే వామ్మో బ్రోకర్కే బ్రోకర్ ఆడైతే వాడు ఏదో చూసిండు, అందుకే ఎంట ఆగిండు, లేట్ ఇంతసేపు ఉండడు ఆడేంట. రోడ్ అయితే చూడండి అబ్బా ఘోరంగా ఉంది. ఇక్కడ నుంచి కింద పడ్డామంటే ఏం కాదు, జస్ట్ చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అవుతాయి, ఏం పర్లేదు, మేము డాక్టర్లమే. మళ్ళీ మాది
Natas, first of all, kill to Gopi. తాళ్ళు కట్టుకొని తాళ్ళు అదే అనుకున్నావా ట్రెక్కింగ్? By climbing only, bro. That is called trekking. Bro, trekking అని మా వాడు ఎట్లాంటి డ్రెస్ వేసుకున్నాడు చూసాం. సరే పక్కకి జరిగి ఇన్ని డ్రెస్ చూడండి. Wait, I will show you. అండ్ రెండు పక్కలు వీళ్ళ అమ్మకి చెప్పిండు 3000 పాయింట్ 150కి 2 అంట. వాళ్ళ అమ్మకి చెప్పిండు. ట్రెక్కింగ్ మధ్యలో షాపింగ్స్ ఉన్నాయి. చెప్పులతో నడవలేకపోతే ఇగో వెళ్ళే రూట్ లో మనకు షాప్లు కూడా ఉన్నాయి. మొత్తం వాన పడ్డది అంటే ఈ రూట్ లోనే ఫ్లో అయ్యేటట్టుంది మొత్తం. వాన పడితే పోలేం కంప్లీట్ గా, ఎందుకంటే మొత్తం రాళ్ళు ఉన్నాయి. పాకర్ వచ్చి జారిపోతుంటాం. ట్రెక్కింగ్ వీలు కాదు వాటర్ పడితే. సో ఈ రూట్ లో ఉన్న 3 ప్లేసెస్ క్యాన్సల్ అవుతాయి. ఒకవేళ వర్షం పడితే, వర్షం పడకపోతే ఏం కాదు, ఫాగ్ ఉన్నా ఏం కాదు. నిన్నటి వీడియోలో చూసినాం, ఫాగ్ ఉంటే అసలు పక్కలో ఉన్న వ్యక్తి కూడా కనిపించలేము. మేము వచ్చిన రూట్ మొత్తం ఇక ఇలా ఉంది కంప్లీట్ గా. మన కొన్ని ప్లేస్లలో మన అంత హైట్ కూడా పోసుకపోయింది. ఇది ఎవడో వేరేగా ఇంకా సగం ఉంది. బ్రో యూస్ గుడ్ వర్డ్స్ బ్రో. రోడ్ చూడండి అసలు ఎంత ఘోరంగా ఉంది. ఏవో ఎంత ఘోరంగా రోడ్డు ఇదే ఏకంగాపురం. ఎంత ఘోరంగా ఉంది అసలు ట్రెక్కింగ్. ఇప్పట్లో సెకండ్ లో వచ్చేసింది. ఇది ఓవర్ యాక్షన్ పడతాడు అప్పుడప్పుడు కెమెరా అట్లా పెడతాయి కానీ చూడండి. ఈడ కొంచెం బాగుంది, అంటే ఎక్కువగా గుంతలు లేకుండా కొన్ని రాళ్ళని పేర్చి ఒక వే బాగుంది. ఈడ యాక్చువల్గా ఇది మౌంటైన్ వ్యూ అన్నమాట. సో ఇక్కడ నిలబడి కింద ఉన్నటువంటి ప్లేస్ని మొత్తం చూడొచ్చు. ఫాగ్ ఉండడం వల్ల మాకు కంప్లీట్గా నిన్న అలాగే ఉంది, ఇవాళ అలాగే ఉంది. కంప్లీట్ ఫాగ్ ఉండడం వల్ల మేమేం చూడలేకపోతున్నాం అసలు వ్యూ కింద. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం, వ్యూ అది ఫాగ్ అయితే రావడం జరిగింది. ఒక బెస్ట్ విజువల్ ఏంటంటే టామ్ అండ్ జెర్రీ. ఇక్కడ చూడండి ఒక పెద్ద డాగ్ ఉంది, చిన్న డాగ్ కూడా ఉంది అక్కడనే. సో అది కంప్లీట్గా దాంతో ఆడుకుంటుంది. చూడండి ఇక్కడ ఆ చిన్న డాగ్ ఏదైతే ఉందో ఓకే, అది దాన్ని సతాయిస్తుంది, ఘోరంగా సతాయిస్తుంది అన్నమాట. అవి ప్లేయింగ్ ఆడుకుంటున్నాయి బాగా, చూడొచ్చు. చిల్ అవుతున్నాయి అవి కూడా. బాగుంది చూడండి. ఇప్పుడు ఎండ వస్తుంది, మళ్ళీ ఎండ వచ్చినప్పుడు మనకు ఫాగ్ అనేది పోతుంది. ఇక్కడ ఏదో ఫ్రూట్ డిఫరెంట్గా ఉంది, దీన్ని తినొచ్చు అన్నారు. సో టేస్ట్ చూద్దాం ఎలా ఉందా అని మేమైతే చూసాము. కొంచెం మనకు ఉసిరికాయలు ఎలా ఉంటాయో అలా ఒకరొకరు ఉంది. సో మేము కొంచెం కారం వేసి ఇచ్చిండ్రు, టేస్ట్ అయితే బాగుంది. గైస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది డాల్ఫిన్ నోస్ అన్నట్టు. ఇది ఒకటి మన ప్లేస్లలో డాల్ఫిన్ నోస్, ఇది మనకు కనిపించేది. దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ డాల్ఫిన్ నోస్. చూడండి అంతా డాల్ఫిన్ నుంచి చూసే వ్యూ అన్నట్టు. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫాగ్ లేకపోతే అక్కడ కొండలు అవన్నీ ఇప్పుడు కనిపిస్తున్నాయి చూస్తుంటే, కానీ ఫాగ్ ఉండడం వల్ల అంత క్లియర్గా విజిబుల్ అవుతలేదు. ఫాగ్ లేకపోతే క్లియర్గా చూడవచ్చు. చూడండి తెప్పలు కూడా అన్నీ మన కింద ఉన్నట్టే ఉన్నాయి ఈ వ్యూలో. ఇది డాల్ఫిన్ నోస్. ఇక్కడ కొద్దిగా నడుచుకోవడానికి ఉంది ముందర. అండ్ ఇదంతా ఇందాక మనం వచ్చిన రూట్ అన్నట్టు, ఆ సైడ్ నుంచి.
చూడండి మేమైతే రిటర్న్ అయినాం. మౌంటైన్ వ్యూ అండ్ డాల్ఫిన్ నోస్ వ్యూ చూసి ఇంకొక ప్లేస్ చెప్పాను కదా, సో అక్కడికైతే అలో లేదు. అక్కడ ఒక బోర్డు, సర్టిఫైడ్ బోర్డు అనేది పెట్టిండ్రు. ఇప్పుడు ఈ సీజన్లో అలా అయితే లేదని చెప్తున్నారు, ఎందుకంటే మొత్తం ఫాగ్ ఉంది కదా, సో అలా లేదన్నారు. సో ఇప్పుడు మనం ఇందాక ట్రెక్కింగ్ పాయింట్ ఏదైతే వచ్చామో అదేమన్నమాట. చూడండి ఎంత ఘోరంగా ఉందో ట్రెక్కింగ్ అనేది. సో అంటే మనకు చూసుకొని జాగ్రత్తగా వెళ్తే బెటర్ అన్నమాట. ఇక్కడ చూడండి ఇదంతా బ్రాండ్ పార్క్ అన్నమాట. సో ఇది మనకు లాస్ట్లో లాస్ట్ పాయింట్ అన్నట్టు ఇంకొకటి లేక్ ఉంటుంది దీని పక్కనే. ఎగ్జిట్ పాయింట్ నుంచి లేక్ అనేది కనిపిస్తుంది. పార్క్ అనేది మనకు ఒక 1 అవర్లో కంప్లీట్ చేసేటటువంటి ప్లేస్ అయితే కాదు నన్ను అడిగితే, ఎందుకంటే అంత పెద్దగా ఉంటుంది ఇది పార్క్ అనేది. అండ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఫుల్ ఫాగ్ ఉంది అండ్ ఫోటోలకు కానీ రీల్స్కి కానీ షూటింగ్ కానీ బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు మనం ఇది. సో ఇక్కడికి రావడానికి మనకైతే ఒక టికెట్ అనేది ఉంటుంది, ఓకేనా. ఎవ్రీ ప్లేస్కు గార్డెన్ ప్లేస్లకి ఒక స్పెసిఫిక్ అమౌంట్ ఉంటుంది. అండ్ ఫారెస్ట్ ప్లేస్లకి గుణా కేవ్స్ అది ఏదైతే చూసామో వీటికి స్పెసిఫిక్ అమౌంట్ అనేది ఉంటుంది ఒక్కొక్కరికి. అండ్ ఇది పార్క్ అన్నట్టు. జంతువుని బంధించినట్టుంది. పెద్ద చెట్టు వ్యూ పార్కే. ఇక్కడ ఇది పార్క్. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక నెమలి ఉంది అండ్ దానికి పింఛం చూడండి ఎట్లుంది, ద డిజైన్. ఫాగ్ అయితే రావడం జరిగింది మనకు పార్క్లో. ఇందాక మనం పార్కులోకి ఎంటర్ అయినప్పుడు ఎలాంటి ఫాగ్ అనేది లేదు కదా. ఇప్పుడే చూడండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఫాగ్ ఎంత ఫుల్గా వచ్చేసింది చూడండి. ఇదంతా మనకు బటర్ఫ్లైస్ ఉండే ప్లేసెస్ ఇది అన్నమాట. సో ఎక్కువ పబ్లిక్ ఉంటారు, ఫాగ్ ఉంది, సో అవి అయితే మనకు కనిపించట్లేదు. అండ్ ఇప్పుడు మనం జస్ట్ 0.5% మనం గార్డెన్ అయితే చూస్తున్నాము. అండ్ ఇంకా హెవీగా ఉంది, అది ఫాగ్లో మనకైతే కనిపించట్లేదు కంప్లీట్గా. నేను ఇంకా ముందుకు చూపిస్తాను చూడండి. లేక్ యాక్చువల్గా మనకు ఏం కనిపించట్లేదు, కానీ ఇక్కడ కంప్లీట్గా మనకైతే ఫాగ్తో ఫుల్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ 2-3 సెకండ్స్లోనే ఫుల్ అయిపోయింది. ఫుల్ యాక్చువల్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఎస్ కంప్లీట్ ముళ్ళ అన్నమాట. బెటర్ వీటికి మనకు చేతులు ఏమన్నా ఇచ్చింటే, అంటే గేమ్స్ ఇచ్చింటే, ఏ చెట్టు ఏదని గేమ్స్ ఇచ్చింటే బాగుంది. చెట్టు బాగుంది.
దిస్ ఇస్ ద పార్క్. సేమ్ ఇందాక మనం లేక్ చూసాం కదా, కంప్లీట్ ఫాగ్తోని ఫిల్ అయ్యి ఉండే. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా ఫాగ్ అనేది వస్తుంది. సో అవతల సైడ్ కూడా మనకైతే ఇంకా పార్క్ ఉంది, చూడొచ్చు మనం. కంప్లీట్ చెట్టు చూడు, అసలు కొత్త కొత్త చెట్లు, వింత వింత. కంప్లీట్ ఫాగ్. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇందాక మనం పార్క్ చూసాం, ఆ పార్క్ పక్కనే మనకి లేక్ వ్యూ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ డిఫరెంట్గా చార్జెస్ ఉంటాయి. 2 మెంబర్స్కి ఒకలాగా, 4 మెంబర్స్కి ఒకలాగా. సో ఇక్కడ చూస్తున్నాం పడవ, ఇది 2 మెంబర్స్ది అన్నమాట. సో లోపలికి వెళ్ళడానికి 30 మినిట్స్కి ఒక స్పెసిఫిక్ అమౌంట్ అనేది ఉంది. ఇలా అయితే వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. మేమైతే వెళ్ళలేదు, జస్ట్ చూసాము. ప్లేస్ అయితే చాలా బాగుంది, చాలా దూరం ఉంది లేక్, మీకు చూపిస్తాను. సైకిల్ ఇక్కడ లేక్ అనేది చాలా పెద్దగా ఉంది, అంటే చుట్టూ తిరిగి రావాలన్నా హెవీ టైం పడుతుంది. సో ఇక్కడ మనకు 2 చాయిసెస్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి హార్స్ రైడింగ్ అన్నట్టు, హార్స్ని పైన ఒక 1/2 కిలోమీటర్ వరకు స్పెసిఫిక్ అమౌంట్ 150-200 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. లేదంటే సైకిల్స్ అనేటివి రెంటల్కి ఇస్తున్నారు 30 మినిట్స్కి. సో ఇదంతా తిరగడానికి మినిమం 40 మినిట్స్ టైం కంటే ఎక్కువనే పట్టొచ్చు సైకిల్ అయినా అని. ఒకటేసారి ఒక సైకిల్ మీద 2 వెళ్ళడానికి కూడా ఉన్నాయి, ఇందాక నేను వీడియోలో చూపించినట్టుగా అలా ఉన్నాయి. సో ఇప్పుడు ముందర మీకు చూపిస్తాను. ఇక్కడ బోటింగ్ చూడొచ్చు, 2 మెంబర్స్, 3 మెంబర్స్, 4 మెంబర్స్కి సపరేట్ ఉంది. సో ఇవి రేసింగ్ కావు, జస్ట్ మనము పెడల్స్తో ఇట్లా సైకిల్ తొక్కినట్టు తొక్కుతూ ముందరకు వెళ్ళడానికి ఉంటుంది. సో అలాంటివి అన్నమాట ఇవి బోటింగ్ అంటే. అండ్ ఇక్కడ ఎలాంటి పారాగ్లైడ్ అలాంటివి అయితే లేవు ఈ కొడైకెనాల్లో. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు హార్స్ రైడింగ్ చూపిస్తాను. ఇక 2 మెంబర్స్ వెళ్ళడానికి అని చెప్పాను కదా, ఈ విధంగా మనకైతే సైకిల్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ రెంటల్కి 30 మినిట్స్కి 50 రూపీస్ అలా అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు క్లియర్గా, చూడండి ఇలా 2 మెంబర్స్ అయితే వెళ్ళొచ్చు. అండ్ హార్స్ రైడింగ్ అయితే ఇలా వాళ్ళు తీసుకొస్తారు. ఓకే, లోకల్స్ వాళ్ళు ఎవరైనా ఉండి ఓన్ సైకిల్స్, లేదంటే ఇండివిజువల్గా ఒక సపరేట్ సైకిల్ తీసుకొని వెళ్తామన్నా వెళ్ళొచ్చు. అమౌంట్ ఛార్జ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మేము అలా నడుస్తూ చూస్తూ వెళ్తున్నాం కాబట్టి మేము ఏవి తీసుకోకుండా అట్లా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం అండి. This is about pulse. డెల్. ఇదంతా మనకు లేక్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నటువంటి షాపింగ్ అన్నట్టు. ఇక్కడ కూడా మనకైతే చాక్లెట్స్ ఓకే దొరుకుతాయి. కాకపోతే ఇందాక వీడియోలో ఏదైతే నిన్నటి వీడియోలో చూపించానో అక్కడ ఎక్స్పెన్సివ్ కదా, సో ఎక్కువ రేట్స్ ఉంటాయి కదా, ఇక్కడ చీప్ కాస్ట్లో అయితే దొరుకుతాయి. సో కాకపోతే క్వాలిటీ డిఫరెంట్ ఉంటుందని అయితే వాళ్ళైతే చెబుతున్నారు. ఎక్కువ ఎవరైతే ఇక్కడ విజిటర్స్ వచ్చారో వాళ్ళ ప్రతి చేతిలో వాళ్ళదైతే చాక్లెట్స్ అయితే నేనైతే చూశాను కంప్లీట్గా. అండ్ మోస్ట్లీ స్కూల్ పిల్లల్ని ఓకే కాలేజ్ పిల్లల్ని అయితే విజిటర్గా తీసుకురావడం అనేది జరిగింది. సో కంప్లీట్ ఈ వీడియోలో ముందుకు వెళ్తుంటే మొత్తం కాలేజీ స్టూడెంట్సే కనిపిస్తారు మనకి. అండ్ ఒక్కొక్క విధంగా ఉన్నారు, చూడండి మీకు చూపిస్తాను. అండ్ మనకు షాపింగ్ చేయాలనుకుంటే కూడా ఇక్కడైతే చేసుకోవచ్చు, ఎందుకంటే అన్ని టైప్స్ షాపింగ్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంది. అంటే గర్ల్స్కి కానీ ఓకేనా, బాయ్స్కి అంతగా లేవు, కాకపోతే మోస్ట్లీ గర్ల్స్కే ఉన్నాయి. అండ్ చాక్లెట్స్ షాప్స్ అయితే హెవీగా ఉన్నాయి, ఇక్కడ నుంచి ఎండ్ వరకు మొత్తం చాక్లెట్ షాప్సే ఉన్నాయి. మోస్ట్లీ గర్ల్స్ చేతుల్లో కూడా మనమైతే చాక్లెట్లు చూస్తుంటాం. సో ఇది గైస్ మనకు 2 days అండ్ 1 night కొడైకెనాల్ ట్రిప్ అన్నమాట. సో
ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అండ్ నచ్చినట్టయితే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా అయినట్టయితే ఓకే, మీకు బాగా అనిపించినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలనో కామెంట్లో తెలపండి, నేను అది మీకు చేసి ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఎక్కడికి ట్రిప్ అనేది మీకు కావాలో కూడా కామెంట్లో తెలపండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరితోని కొడైకెనాల్కి మీరు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి రీల్ షేర్ చేయండి.